హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సి మరియు రిమైనింగ్ కాంప్లిమెంటరీ కోర్సెస్ అంటే మన ఎన్సీఆర్టీ కావచ్చు, సీసాట్ కావచ్చు, వీఆర్ ఆఫరింగ్ సో మెనీ కాంప్లిమెంటరీ కోర్సెస్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 కావచ్చు, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 కావచ్చు, అన్ని కోర్సెస్ కూడా యూపీఎస్సితో ఫ్రీగా వస్తాయి. వీటన్నిటిని మీరు ఒకసారి లుక్ వేయాలి అనుకుంటే ఫ్రీగా ఏదో 1-2 పోర్షన్స్ చూడడం మాత్రమే కాదమ్మా, కంప్లీట్ కోర్సెస్ చూడండి. ఇక్కడ ఫ్రీ యాక్సెస్ ప్యాక్ 3 రోజుల పాటు కంప్లీట్గా మీరు మన అన్ని కోర్సెస్ని ఒక లుక్ వేయాలి అనుకుంటే మీరు మన వెబ్సైట్ ltxclasses.comలోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో జస్ట్ ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి చాలు. మీరు ఫ్రీ అని టైప్ చేస్తే చాలు, మీకు ఈ ఫ్రీ కోర్సెస్ వస్తాయి. ఎన్రోల్ అవ్వండి, రూపాయి కూడా ఎవరికి పే చేయక్కర్లేదు. 3 రోజుల పాటు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. నచ్చినంతసేపు చూసుకోండి. ఏ సబ్జెక్ట్ నచ్చినా ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు, లేదా ఐ ఆల్వేస్ రికమెండ్ ఫుల్ కోర్స్. ఒకవేళ ఇండివిజువల్గా తీసుకుంటారన్నా మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్లోనే పే చేసేయచ్చు మేడంకి, లేదా కాల్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా మేడంకి కాల్ చేసి కూడా మీరు చేయొచ్చు. అన్ని కోర్సులపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాం. సిమిలర్గా యూపీఎస్సీ ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఆప్షనల్స్కి మనం ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మీరు 3 రోజుల పాటు ఫ్రీగా చూడవచ్చు. చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. దీనికి కూడా మీరు చేయాల్సిందల్లా ltxclasses.comలోకి వెళ్ళి ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. ఫ్రీ అని చెప్పి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కోర్సెస్ కనిపిస్తాయి. వాటికి ఫ్రీగా అన్ని 5 కోర్సులు మీకు వచ్చేస్తాయి. ఎన్రోల్ అయిపోండి, చూసుకోండి, నచ్చినంతసేపు చూడండి. నచ్చితే మేడంకి కాల్ చేయండి, లేదా వెబ్సైట్లో డైరెక్ట్ పేమెంట్ చేసేయండి. మరి ఫీజు వివరాలు ఏంటి సార్? ఇది ఫీజు వివరాలు. దివాళీ స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. ఆన్లైన్లో 60,000, ఆఫ్లైన్లో 70,000 ఆఫర్ చేస్తున్నాం యూపీఎస్సీ ఇన్ఫినిటీకి. ఇందులో లైవ్ ప్లస్ రికార్డెడ్ 2 వస్తాయి. ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఉంది. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే 23 అక్టోబర్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. తర్వాత ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది 24th నుంచి. అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. వెబ్సైట్ ఇది. అలాగే మనం అందిస్తున్న ఆప్షనల్స్ ఇది. ఫీజు కేవలం 25,000 మాత్రమే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా 23rd వరకు మాత్రమే. తర్వాత 24th నుంచి 5,000 రూపాయలు ఫీజు పెరుగుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సెగ్మెంట్లో ఇంగ్లీష్, క్వాంట్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్తో పాటు ఫుల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. అన్నిటికీ దివాళీ స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. 40-50% డిస్కౌంట్స్లో రన్ అవుతున్నాయి. సో 31st అక్టోబర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంది. ఇది కూడా వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు, లేదా మేడంకి కాల్ చేసి కూడా పే చేయొచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ ఇది. ఫస్ట్ పేజ్లోంచి మనం ఒకసారి చూసుకుంటే స్టెప్ అప్ గ్లోబల్ ఎఫర్ట్స్, ఇక్కడ మీరు చూడండి. స్టెప్ అప్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు డిఫీట్ క్రైమ్ సేస్ మోడీ అని చెప్పి అన్నారు. ఇక్కడ స్టెప్ అప్ అనే పదం వచ్చింది. స్టెప్ అప్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంక్రీజ్ చేయండి అంటే గ్లోబల్ ఎఫర్ట్స్. క్రైమ్ని డిఫీట్ చేయడానికి మనం చేస్తున్న ఎఫర్ట్స్ అనేవి పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి మోదీ గారు చెప్పడం అనేది జరిగింది. సో అనదర్ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ మీరు చూస్తే జయలలితాస్ డెత్. జయలలిత చనిపోయారు కదా, ఆ డెత్ విషయంలో ప్రోబ్ అనేది జరిగింది. ప్రోబ్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఇన్వెస్టిగేషన్ అని అర్థం. విచారణ, తెలుగులో విచారణ. పోలీసులు లేదా సిఐడి లేదా సిబిఐ చేసే విచారణని మనం ప్రోబ్ అని చెప్పి అంటాం. సో ఈ డెత్ విషయంలో జరిగిన ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ ఏం తేల్చిందంట? ఇట్ ఇండైట్స్ శశికళ అండ్ అదర్స్. దిస్ ఈజ్ ద థర్డ్ వర్డ్ ఆఫ్ ద డే. ఇండైట్ అంటే అర్థం ఏంటంటే ఎక్యూజ్ ఆర్ చార్జ్ సమ్వన్ ఫార్మల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఒక వ్యక్తిని తప్పు చేశారు అని అఫీషియల్గా ఛార్జ్ చేయడం అంటే తప్పు చేశారు అని చెప్పి, ఛార్జ్ విత్ క్రైమ్ అనమాట. నేరం చేశారు అని చెప్పి అఫీషియల్గా వాళ్ళని ఛార్జ్ చేయడం. ఇక్కడ ఎవరిని? శశికళ మరియు ఇంకొంతమందిని. జయలలిత డెత్లో వీళ్ళకి హ్యాండ్ ఉందేమో అన్న అనుమానాలు వచ్చాయి. సో దానికి ప్రోబ్ జరిగింది. విచారణ జరిగిన తర్వాత వాళ్ళని ఇండైట్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే వాళ్ళని ముద్దాయిలుగా, వీళ్ళపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి అన్నట్టుగా వాళ్ళని ఇండైట్ చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. కొన్ని పదాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 ఎక్యూజ్, 2 ఇండైట్, 3 కన్విక్ట్. 3ంటికి డిఫరెన్స్. ఎప్పుడైనా పదాలని ఇన్ రిలేషన్ టు అదర్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్యూజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరోపించు.
ఎక్యూజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆరోపించు, ఎక్యూజేషన్స్. మామూలుగా ఒక పొలిటీషియన్ కూడా ఎవరినైనా సరే ఎక్యూజ్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు ఎక్యూజ్డ్ జగన్ ఆఫ్ కరప్షన్, జగన్ కరప్షన్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. అదే పోలీసులు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ పలానా వ్యక్తి తప్పు చేసినట్టుగా మనకి ప్రైమా ఫేసీ ఎవిడెన్స్, అంటే మనకి ఫుల్ ఎవిడెన్స్ లేకపోవచ్చు కానీ ప్రైమా అంటే వాళ్ళని అనుమానించడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అనుమానించడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి అని చెబితే అప్పుడు వాళ్ళని ఫార్మల్గా ఛార్జ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇండైట్. ఛార్జింగ్ సమ్వన్ ఫార్మల్లీ. వెన్ ఐ యూజ్ ద వర్డ్ ఫార్మల్లీ ఇట్ మీన్స్ వాట్? అఫీషియల్లీ అని అర్థం. అంటే ఎవరినో రాజకీయ నాయకుడు ఎవరెవరినో తిట్టేసుకుంటే అది ఇండైట్మెంట్ కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వాళ్ళకి అఫీషియల్గా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కదా, దే ఆర్ మెంట్ ఫర్ దట్. వాళ్ళు ఫార్మల్గా ఎవరినైనా సరే ఛార్జ్ చేస్తే వీళ్ళపైన విచారణ జరగడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది. ప్రైమా ఫేసీ అంటే ప్రాథమిక, ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అని అర్థం. అంటే ఒక కేసు విషయంలో ఇనీషియల్ ఇంప్రెషన్ ప్రకారం, బేస్డ్ ఆన్ ఇనీషియల్ ఇంప్రెషన్ ఆధారాలు ఉన్నాయి, వీళ్ళపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి అని వాళ్ళపైన మనం ఈ నేరం అనేది మోపితే దాన్ని ఇండైట్మెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇండైట్మెంట్ జరిగిన తర్వాత ట్రయల్ ప్రారంభమవుతుంది. ట్రయల్ అంటే కోర్టు ట్రయల్, ట్రయల్ ఇన్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? కోర్టులో జరిగే విచారణ. కోర్టులో జరిగే విచారణని ట్రయల్ అంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసే విచారణని ఇన్వెస్టిగేషన్ లేదా ప్రోబ్ అంటారు. రెండు తెలుగులో ఒకటే పదం ఉంది. సో వెన్ సమ్వన్ ఈజ్ ఇండైటెడ్ ద ట్రయల్ బిగిన్స్. కోర్టులో ట్రయల్ అనేది జరుగుతుంది, విచారణ మొదలవుతుంది. ఆర్గ్యుమెంట్స్ రెండు వైపులా, జడ్జి గారు రెండు వైపులా వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత ఫైనల్లీ హీ విల్ డెలివర్ హిజ్ వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు. ఆయన తీర్పునిస్తారు. తీర్పులో ఏం చెప్తారు? హీ విల్ సే వెదర్ ద పర్సన్ ఈజ్ గిల్టీ ఆర్ ఇన్నోసెంట్. ఆ వ్యక్తి గిల్టీయా లేదా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే ఏ తప్పు చేయలేదని, గిల్టీ అంటే తప్పు చేశాడు అని చెప్పి చెప్తారు. సో గిల్టీ అని చెప్పారంటే దట్ మీన్స్ హీ వాజ్ కన్విక్టెడ్, అంటే అతను నేరస్తుడు. కన్విక్ట్ అంటే నేరస్తుడు అని అర్థం. సో కోర్టు అతన్ని కన్విక్ట్ చేసింది. ఇక్కడ వరకు ముద్దాయి, ట్రయల్ జరుగుతున్నంతకాలం కూడా ముద్దాయి, ఎక్యూజ్డ్ అంటాం, ముద్దాయి అంటాం. ఎప్పుడైతే ట్రయల్ కంప్లీట్ అయిపోయి కోర్టు వర్డిక్ట్ రిలీజ్ చేసి అతన్ని కన్విక్ట్ అని తేల్చేస్తుందో అప్పుడు అతను నేరస్తుడు అవుతాడు అనమాట. నేరస్తుడు అయిన తర్వాత ఇమీడియట్గా కోర్టు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెంటెన్సింగ్. సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? శిక్ష విధించడం. చూడండి, ఇక్కడ తీర్పు, వర్డిక్ట్ అంటే తీర్పు, మంచివాడా చెడ్డవాడా అని చెప్పడం. సెంటెన్సింగ్ అంటే ఒక తప్పు చేసాడని తెలుస్తారనుకోండి, ఆ తప్పుకి తగ్గ శిక్ష విధించడం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంటెన్సింగ్. ద కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్ అంటారు. వాడికి మరణ శిక్ష విధించింది. కోర్ట్ వర్డిక్ట్ అని చెప్పాను. ద కోర్ట్ గేవ్ ఏ వర్డిక్ట్ దట్ హీ వాజ్ గిల్టీ. అతను తప్పు చేశాడని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అండ్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్, అతనికి మరణ శిక్ష విధించింది. అర్థమైందా? మీకు ఒక స్టోరీ లాగా చెప్పాను. ఫస్ట్ ఎక్యూజేషన్ అనేది, ఎక్యూజేషన్ నుంచి ఇండైట్మెంట్, ఇండైట్మెంట్ నుంచి కోర్టులో ట్రయల్ తర్వాత మనకి తీర్పు అవుతుంది, వర్డిక్ట్ వస్తుంది. వర్డిక్ట్లో గిల్టీయా ఇన్నోసెంటా తేలుస్తారు. గిల్టీ అయితే హీ విల్ బి కన్విక్టెడ్. కన్విక్ట్ అయిన తర్వాత అతనికి సెంటెన్సింగ్ చేస్తారు, శిక్ష అనేది విధిస్తారు. ఇది స్టోరీ. అంటే ఒక్క పదం పట్టుకొని మనం ఎన్ని నేర్చుకున్నాం ఇవాళ? చూడండి ఎన్ని నేర్చుకున్నాం. ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుంటూ స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా వొకాబులరీ చాలాసార్లు గుర్తుండిపోతాయి, మరి మర్చిపోరు ఇంకా. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ ఈ పదాలు మీకు రోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటాయి. రిపీటెడ్గా వింటున్నారు అనుకోండి, మరి ఇంకా లైఫ్లో మర్చిపోరు, అలా గుర్తుంటాయి ఇంకా. అంతే. ఇది ఫస్ట్ పేజ్లో మన వొకాబులరీ. సెకండ్ పేజ్లో వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, డీలిమిటేషన్ రిపోర్ట్ అప్రూవ్డ్. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? ఫిక్సింగ్ బౌండరీస్. డీలిమిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్సింగ్ బౌండరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గాలు ఉంటాయి, ఈ నియోజకవర్గానికి ఇది బౌండరీ అని ఫిక్స్ చేయడం. దట్ ఎక్సర్సైజ్ ఈజ్ కాల్డ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటాం. సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది అప్రూవ్ అయింది. అఫీషియల్స్ గేర్డ్ అప్. గేర్ అప్ అంటే అర్థం ఏంటి? గేర్ అప్ అంటే గెట్ రెడీ. గేర్ అప్ అంటే గెట్ రెడీ అని చెప్పి అర్థం అనమాట. సో పోల్స్కి వాళ్ళు రెడీ అవుతున్నారు అని అర్థం. అప్రూవ్ అంటే అప్రూవ్ అయింది అని మనకి అర్థం అనమాట.
సో నెక్స్ట్ పేజ్లో మీరు ఒకసారి గమనిస్తే టాడ్లర్ మాల్డ్ టు డెత్ బై స్ట్రే డాగ్ అన్నారు. టాడ్లర్ అంటే ఎవరు? అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న వ్యక్తి. ఎ కిడ్ హూ హ్యాస్ జస్ట్ బిగన్ టు వాక్, లేదా నేర్చుకుంటున్న, హూ ఈజ్ లెర్నింగ్ టు వాక్, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న వ్యక్తిని టాడ్లర్ అని చెప్పంటాం. హీ వాజ్ మాల్డ్ టు డెత్. మాల్డ్ అంటే అర్థం ఏంటంటే ఒక యానిమల్ ద్వారా టియర్ అంటే చర్మం చీల్చేయడం, లేకపోతే కంప్లీట్గా గీకేయడం, గోళ్ళతో గీకడం, స్క్రాచ్ అంటాం చూడండి. యానిమల్ తన గోళ్ళతో కంప్లీట్గా రైట్ టియర్ లేదా స్క్రాచ్ అని చెప్పి మనం అనొచ్చు అనమాట. సో మాల్ అనేది యానిమల్స్ చిన్నపిల్లల్ని ఊండ్ చేయడం, ఊండింగ్ అంటే అర్థమైంది కదా, ఊండ్ అంటే వాళ్ళకి గాయం చేయడం అనమాట. బై స్క్రాచింగ్ ఆర్ టియరింగ్, దాన్ని మాల్ అంటాం. MAUL మాల్. ఎవరు చేశారు ఇది? స్ట్రే డాగ్. స్ట్రే డాగ్ అంటే వీధి కుక్క, ఇంట్లో పెరిగే కుక్క కాదు, రోడ్డు పైన తిరిగే కుక్క అనమాట. ఆ కుక్క ఈ చిన్నపిల్లోడిని మాల్ చేసింది అంటే వూండ్ చేసింది, గాయం చేసింది, బై టీరింగ్ అండ్ స్క్రాచింగ్ అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ ఈ పేజ్లో ఉన్న మనకి వొకాబులరీ. సో we have come to learn 7 words. సో ఈ పేజ్లో మీకు పెద్దగా ఇక్కడ ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్ చూడండి. NIA అరెస్ట్స్ 2 అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ఎవరు? ముద్దాయిలు. ముద్దాయి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అని అర్థం అనమాట. 8 ఇంకా వాళ్ళ మీద పూర్తిగా ట్రయల్ అవ్వలేదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సీజ్ అంటే పట్టుకోవడం, వీటిని వెపన్స్ అంటే ఆయుధాలు, ఎమ్యూనిషన్ అంటే ఆయుధ సామగ్రి. అంటే గన్ చూడండి, గన్ అనేది మీకు వెపన్ అనుకోండి, గన్ అనేది ఆయుధం, బుల్లెట్ అనేది ఎమ్యూనిషన్ అవుతుంది. బుల్లెట్ ఈజ్ ఎమ్యూనిషన్. అర్థమైందా? గన్లో వాడే బుల్లెట్ ఎమ్యూనిషన్, గన్ ఏమో వెపన్. అలాగే మిసైల్ అనేది ఎమ్యూనిషన్, మీకు లాంచింగ్ ప్యాడ్ అనేది వెపన్ అయితే మిసైల్ అనేది ఎమ్యూనిషన్ అవుతుంది. అలాగే మీకు చెప్పాలంటే చూడండి, ఇలాగా పూర్వం బాణాలు వేసేవారు కదా, ఈ బాణాలన్నీ కూడా ఎమ్యూనిషన్, అమ్ములు అంటారు. దీన్ని అమ్ముల పొది అంటాం తెలుగులో. అమ్ముల పొది బాణాలు పెట్టేది. ఇదేమో బాణాలన్నీ ఎమ్యూనిషన్. విల్లేమో వెపన్, బాణాలేమో ఎమ్యూనిషన్. అలా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. దట్ ఈజ్ ఎమ్యూనిషన్, ఆయుధ సామగ్రి అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఫుట్బాల్ మ్యాచ్ బ్రాల్ మీకు గుర్తుందా? రీసెంట్గా మనం చూసాం. రోడ్డు మీద జరిగే గొడవని బ్రాల్ అంటాం. రోడ్డు మీద కావచ్చు, వీధిలో ఓపెన్గా నలుగురు చూస్తుండగా కొట్టుకుంటారు, గొడవలు ఆడుకుంటారు, దాన్ని మనం బ్రాల్ అని చెప్పి అంటాం. ఏ నాయిజీ డిస్టర్బెన్స్ అని చెప్పి అనొచ్చు. గొడవ అని చెప్పి కూడా అనొచ్చు, డిస్టర్బెన్స్. సో ఎంబ్రాయిల్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్. ఎన్బ్రాయిల్ అంటే అర్థం ఇన్వాల్వ్. ఎవరిని? పోలీసు, వర్సిటీ అడ్మినిస్ట్రేషను, నైజీరియన్ ఎంబసీ అఫీషియల్స్ అందరినీ కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్లో జరుగుతున్న గొడవ అందరినీ ఇన్వాల్వ్ చేసేసింది. ఇన్వాల్వ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్, ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం. దే గాట్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ఏ కాంట్రవర్సీ అంటారు. హీ గాట్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ఏ కాంట్రవర్సీ, హీ గాట్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్. దాంట్లో ఆయన ఇరుక్కుపోయాడు, దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు, దాన్ని ఇన్వాల్వ్ చేశారు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ పదాలు అర్థం అన్నమాట. సో ఇందులో ఈ పేజ్లో మీకు బెంగాల్ రిక్రూట్మెంట్ స్కామ్ అంటే మీ అందరికీ తెలిసిందే. జాబ్ ఆస్పిరెంట్స్ టర్న్ అప్ ద హీట్. టర్న్ అప్ అంటే ఇంక్రీజ్, ఇందాకలాగా స్టెప్ అప్, టర్న్ అప్ మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్. హీట్ని ఇంక్రీజ్ చేశారంటే వేడి పెంచారంటే ఉద్యమం, ఫైట్ చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చారు, జనాలు వచ్చేసి ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్పి మనకి. సో టర్న్ అప్ ద హీట్ అని చెప్పి దాన్ని మనం ఇంక్రీజ్ చేయడం. ఇన్ డీ సో కేరళ సీఎం మినిస్టర్స్ హిట్ అవుట్ ఎట్ గవర్నర్ ఫర్ సాక్ థ్రెట్. మీకు తెలిసిందే, గవర్నర్ ఏమో నేను ప్లెజర్ డాక్టరీని యూజ్ చేసి ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే మినిస్టర్స్
వర్క్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్తోంది. సో దాన్ని ఉపయోగించి మీరు నా డిగ్నిటీని, గవర్నర్ ఆఫీస్ యొక్క గౌరవాన్ని తగ్గించేలాగా మాట్లాడితే నేను శాక్ చేస్తాను అని చెప్పి థ్రెట్ ఇచ్చారు. అండ్ కేరళ సీఎం మినిస్టర్స్ ఇమీడియట్లీ హిట్ అవుట్ అంటే క్రిటిసైజ్ చేశారు, తప్పు పట్టారు. మీరెవరు మమ్మల్ని అనడానికి అని చెప్పి జరిగింది. దీనిపైన ఎడిటోరియల్ కూడా ఇవాళ వచ్చింది. నేను ఎడిటోరియల్లో మీకు డీటెయిల్డ్గా కవర్ చేశాను కంటెంట్ అంతా కూడా. ఐ కవర్డ్ డీటెయిల్డ్ మేనర్లో మొత్తం కంటెంట్ అంతా కవర్ చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ఇవాల్టి ఎడిటోరియల్ పేజ్లో డయర్ అనే పదాన్ని వచ్చింది. డయర్ నీడ్ టు టాక్ అబౌట్ 1962. సో 1962లో ఏం జరిగింది? ఇండియా చైనా వార్ జరిగింది. సో ఇండియా చైనా వార్ గురించి ఫస్ట్ టైం 1962 ఇండియా చైనా వార్ జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి అవసరం? డయర్ అంటే సీరియస్, అర్జెంట్ నీడ్ ఉంది. ఇమీడియట్గా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ విఎం చెప్తున్నారు. ఎందుకు అనేది ఎడిటోరియల్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. సో చూడండి, ఫెయిల్యూర్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ అనేది దాంతో స్టార్ట్ చేశారంటే ప్రాబబ్లీ 1962 వార్లో మనం ఓడిపోయాం చైనా చేతిలో. సో కాబట్టి ఎందుకు ఓడిపోయాం అనేది అనలైజ్ చేసుకోవాలి అనే యాంగిల్లో ఆయన చెప్పినట్టుగా ఉన్నారు. నేను మొత్తం చదవలేదు, బట్ ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద రీజన్. అది డైర్ అంటే సీరియస్ ఆర్ అర్జెంట్ అనే మీనింగ్ మనకు వస్తుంది. సో 14th వర్డ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, 2 ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. 15 ఇక్కడ, ఇది 15. మ్యాగ్నానిమిటీ అంటే పెద్ద మనసు. సో మనకి మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, ఎవరు మన లెజిస్లేటర్ చనిపోయారు, ఎమ్మెల్యే చనిపోతే ఆయన స్థానంలో ఆయన కొడుకునో లేకపోతే వాళ్ళనో మన బాల్ ఠాకరే వాళ్ళ అబ్బాయి ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ పార్టీ పెట్టింది. సో దానికి ఎగ్నెస్ట్గా బీజేపీ తన పార్టీ క్యాండిడేట్ని పెట్టింది. అంటే జనరల్గా ఎవరన్నా చనిపోతే యునానిమస్గా వదిలేస్తారు ఆ సీట్ని, యునానిమస్గా వాళ్ళకి గెలవడానికి అవకాశం ఇచ్చేలాగా వదిలేస్తారు. సింపతి ఉంటుంది, ప్లస్ రెండోది గౌరవ సూచకంగా. కానీ ఈసారి బీజేపీ ఏం చేసిందంటే పోటీకి మనిషిని పెట్టింది. అండ్ ఈ లోపు ఏమైంది, మనకి శివసేన 2 ఫ్యాక్షన్స్గా విడిపోయింది. ఒక మొక్క ఏమో బీజేపీని సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళ సపోర్ట్తో మేము గెలిచేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళకి అపోజిట్గా మనిషిని పెట్టి లాస్ట్ మినిట్లో మనిషిని విత్డ్రా చేసింది. అయితే ఈ లాస్ట్ మినిట్లో విత్డ్రా చేయడం అనేది నిజంగా పెద్ద మనసు చేసుకొని విత్డ్రా చేసిందా, లేకపోతే ఈజ్ ఇట్ ఏ మ్యాకియవెలియన్ మూవా అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ పెద్ద మనసు చేసుకోవడం, మ్యాగ్నానిమిటీ అంటే అర్థమైందా? పెద్ద మనసు అన్నట్టు, అది మంచితనంతో, మ్యాగ్నానిమస్గా, జెనరస్, ఎటువంటి కోపం లేకుండా, రైట్, జనరస్గా పెద్ద మనసు చేసుకొని మేము చేశాము అని బయటికి ప్రొజెక్ట్ చేస్తుంది. నిజంగా అదా, లేకపోతే ఈజ్ ఇట్ ఏ మ్యాకియవెలియన్ మూవ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మీరు కొంచెం తెలుసుకోవాలి. మ్యాకియవెలియన్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీలోకి వచ్చేసింది. అంటే మీకు మీనింగ్ చూసారనుకోండి, డిక్షనరీలో ఎలాంటి మీనింగ్ వస్తుంది? కన్నింగ్, స్కీమింగ్ అంటే కుట్రలు చేసేలాగా, కాన్స్పిరసీ చేసేలాగా, మోసపూరితంగా, తెలివితేటలు ఉపయోగించేలాగా అని చెప్పి రాస్తారు. కానీ ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. సో మ్యాకియవెల్లి అనే వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు. హీ ఈజ్ అన్ ఇటాలియన్ ఫిలాసఫర్, ఇటాలియన్ థింకర్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్. సో ఈయన ఇప్పుడు మనకి మిడీవల్ పీరియడ్కి మోడర్న్ పీరియడ్కి సంధి సమయంలో, రెండింటికి మిడీవల్ నుంచి మోడర్న్కి మారుతున్న ఆ ప్రాంతంలో ఇటలీలో పుట్టారు. హీ రోట్ ఎ బుక్ కాల్డ్ ద ప్రిన్స్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసి, ఈ పుస్తకంలో ఇటలీకి కాబోయే రాజు ఎలా ఉండాలి, ఆ రాజుకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఆ రాజు ఏ రకంగా పరిపాలన చేయాలి అని చెప్పి తన సలహాలు సూచనలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని మరి కన్నింగ్ అని, స్కీమింగ్ అని ఎందుకు అంటున్నారు మ్యాకియవెల్లిని అంటే, ఈ సలహాలు సూచనలు చెప్పినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, చూడండి, పాలిటిక్స్కి ఎథిక్స్కి సంబంధం లేదు అని చెప్పి ఆయన అంటారు. పాలిటిక్స్కి ఎథిక్స్కి సంబంధం లేదు. రాజకీయంలో రాజు తన పని తను చేసేటప్పుడు, దేశానికి అధినేతగా రాజకీయం చేసేటప్పుడు, హీ షుడ్ ఓన్లీ బీ కన్సర్న్డ్ విత్ నేషనల్ ఇంట్రెస్ట్. అంటే ఆ దేశానికి ఏంటి అవసరమో అది మాత్రమే చెయ్యాలి. ఈ నేషనల్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసేటప్పుడు దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. ఈ
కార్యక్రమంలో ఎథికల్ క్వశ్చన్స్కి స్పేస్ లేదు అని చెప్పి మ్యాకియవెల్లీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. పాకిస్తాన్ రేపు పొద్దున్న మన మీద దాడి చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక స్పైని పంపించి, లేదా ఒక అమ్మాయిని స్పైలాగా పంపించి అక్కడి ఆర్మీ ఆఫీసర్తో తనని కలిపి విషం పెట్టి అతన్ని చంపించేయాలి అని అనుకోండి. ఇదేంటిది, అదే ఇంకొకరిని మనం చేస్తే యుద్ధంలో చంపాలి కానీ ఇలా దొంగతనంగా చంపడం ఏంటి, ఇది కరెక్టేనా అనే ఆలోచన రాజు పెట్టుకోకూడదు. అది ఎథికల్ క్వశ్చన్. అలా చేయొచ్చా, అలా కరెక్టేనా, ఈజ్ ఇట్ రైట్ అనే ఆలోచన చెయ్యకూడదు అంటారు. నువ్వు నీ దేశానికి ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్ళు. అలాగే నువ్వు రాజ్యం బలపడడానికి ఏది అవసరమైతే అది చెయ్యాలి. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ రియల్ వరల్డ్లో ఏది అవసరమో అది చెయ్యాలి. ఐడియలిస్టిక్గా థింక్ చేయకూడదు. ఎథికల్ క్వశ్చన్స్ని పొలిటికల్ డెసిషన్స్లోకి ఇన్వాల్వ్ చెయ్యకూడదు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మ్యాకియవెల్లీ. ఇన్ఫ్యాక్ట్ మన కౌటిల్య కూడా అదే చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ కౌటిల్య మ్యాకియవెల్లీ కంటే ముందే చెప్పారు. మన కౌటిల్య మ్యాకియవెల్లీ కంటే ముందే, ఎందుకంటే ఆయన బీసీ, క్రైస్ట్ కంటే ముందే పుట్టారు. మ్యాకియవెల్లీ తర్వాత పుట్టారు. అయితే మ్యాకియవెల్లీ ఈజ్ ఎ వెస్టర్న్ ఫిలాసఫర్. కౌటిల్య రాసిన రచనలు అంతగా ఫేమస్ స్టార్టింగ్లో తెలియలేదు, వెస్టర్న్ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాకియవెల్లీయే ముందొచ్చినట్టు. సో అందుకని వెస్టర్న్ సైడ్ తీసుకుంటే అక్కడున్న సెగ్మెంట్లో ఫస్ట్ వీటి గురించి మాట్లాడింది మ్యాకియవెల్లీ అనమాట. సో ఈయన తీసుకొచ్చిన పాలిటిక్స్ని మనం రియల్ పాలిటిక్స్ అంటాం. ఐడియల్ పాలిటిక్స్ కాదమ్మా. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ పాలిటిక్ ఆర్ పొలిటికల్ రియలిజం అంటాం. పొలిటికల్ రియలిజం అంటే బేస్డ్ ఆన్ ద రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి మనం వెళ్ళాలి. పొలిటీషియన్ అవసరమైతే కన్నింగ్గా ఉండాలంటే కన్నింగ్గా ఉండాలి, మోసం చేయాల్సి వస్తే మోసం చేయాలి. తన ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రిజర్వ్ ది కంట్రీని ప్రిజర్వ్ చేయాలి, తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏది చేయాల్సి వస్తే అది చేయాలి, మోసం చేయాల్సి వచ్చినా చేయాలి. ఎథికల్ క్వశ్చన్కి రాజకీయాల్లో లేదా రాజు సంబంధించిన పొలిటికల్ డెసిషన్స్లో స్పేస్ లేదు అని చెప్పిన వ్యక్తి మ్యాకియవెల్లీ. అందుకే ఎప్పుడైనా సరే కన్నింగ్ కానీ కుట్రపూర్తిగా కానీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మ్యాకియవెలియన్ స్కీమ్స్, మ్యాకియవెలియన్ మూవ్ అని చెప్పి అంటారు. కుట్రపూరితమైన అంటే ఏదో ఉద్దేశించి, అంటే ఇక్కడ బేసికల్గా బీజేపీ యొక్క ఇమేజ్ ప్రజల్లో పడిపోతుంది. గత కొన్నిసార్లు ఇలాగే కొంచెం ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే చనిపోయారంటే వాళ్ళకి ఒక కన్వెన్షన్ లాగా, ఒక పద్ధతిలాగా ఎవరు పోటీ పెట్టరు, కానీ బీజేపీ ఇంతకుముందు పెట్టేసేది. సో ప్రజల్లో బీజేపీ మీద ఉన్న ఆ బీజేపీకి ఉన్న పాజిటివ్ ఇమేజ్ అనేది తగ్గిపోయింది. సో పాజిటివ్ ఇమేజ్ తగ్గిపోయింది కదా, దాన్ని బూస్ట్ చేసుకోవడం కోసం ఎలాగూ పోటీ చేసినా ఓడిపోతాం కదా, ఓడిపోయే బదులు దాని బదులు పెట్టలేదు అనుకో అట్లీస్ట్ గౌరవం దక్కుతుంది అనే ఆలోచనతో ఇది చేసిందా, లేకపోతే నిజంగా పెద్ద మనసు చేసుకుని చేసిందా అనేది క్వశ్చన్ అనమాట. అక్కడ మీకు అర్థమైంది ఇక్కడ. సో మ్యాకియవెల్లీ గురించి తెలిస్తే మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. అందుకే ఐ గేవ్ యూ ది స్టోరీ ఆఫ్ దిస్ మ్యాన్ కాల్డ్ మ్యాకియవెల్లీ. వెస్టర్నర్స్ కౌటిల్య గురించి తెలుసుకున్న తర్వాత ఏం చెప్పారంటే కౌటిల్యాని మ్యాకియవెల్లీ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అనేవాళ్ళు. బేసికల్గా కౌటిల్య ముందు వచ్చారు. సో మ్యాకియవెల్లీని కౌటిల్య ఆఫ్ ద వెస్ట్ అనాలి, కానీ వాళ్ళు ఈ పుస్తకాలు ఎక్కువ రాసింది వాళ్ళే కాబట్టి కౌటిల్యాని మ్యాకియవెల్లీ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అన్నారు. సో బేసికల్గా మ్యాకియవెల్లీ, కౌటిల్య సిమిలర్ క్యాండిడేట్స్ అనమాట. డిఫరెంట్ టైం పీరియడ్స్, డిఫరెంట్ స్పేసెస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో పుట్టారు, కానీ రాసినవన్నీ కూడా చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. అది కథ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మ్యాకియవెల్లీ స్టోరీ. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ 2 వర్డ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. దీంతో మనం ఇవాళది క్లోజ్ చేసేయచ్చు. విత్ పాండమిక్ బ్లూస్ గాన్, చూడండి, విత్ పాండమిక్ బ్లూస్ గాన్ పీపుల్ ఆర్ పెయింటింగ్ ద టౌన్ రెడ్. ఇట్ ఈజ్ అన్ ఇడియం. పెయింటింగ్ ద టౌన్ రెడ్ అంటే అర్థం ఏంటంటే బాగా వెళ్ళి గో అవుట్ అండ్ ఎంజాయ్ అని అర్థం. చక్కగా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు జనాలంతా కూడా హ్యాపీగా. దే ఆర్ పెయింటింగ్ ద టౌన్ రెడ్. ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? పాండమిక్ బ్లూస్ గాన్. ఇప్పుడు పాండమిక్ అని చెప్పి రెస్ట్రిక్షన్ అని అదని ఇదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు కదా. సో బ్లూస్ అంటే అర్థం ఏంటంటే ఒక మనకి సాడ్గా, డల్గా, ఏదో కష్టాలు ఉన్నట్టు, బాధ ఉండేటట్టుగా ఉండే పరిస్థితిని మనం బ్లూ అని చెప్పి అంటాం. సాడ్నెస్. బ్లూస్ ఈజ్ నథింగ్ బట్ సాడ్నెస్ లేదా డిప్రెషన్, ఇలాంటి దానికి మనం బ్లూ అనే పదాన్ని వాడతాం. బ్లూస్ అనే పదాన్ని వాడతాం. ఓన్లీ బ్లూ కాదు, బ్లూస్. షీ హెస్ గాట్ ద బ్లూస్ అన్నారు అనుకోండి, తను చాలా సాడ్గా ఉంది, డిప్రెస్డ్గా ఉంది. ఓన్లీ షీ ఈజ్ బ్లూ అనకూడదు అక్కడ, షీ హెస్ గాట్ బ్లూస్.
సో పాండమిక్ బ్లూస్ అంటే అర్థం ఏంటి? పాండమిక్ వల్ల వస్తున్న ఈ సాడ్నెస్, డిప్రెషన్, డల్గా ఉండడం అదంతా పోయింది. నౌ పీపుల్ ఆర్ పెయింటింగ్ ద టౌన్ రెడ్. ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు అని దీని యొక్క అర్థం అనమాట. అర్థమైందా? సో ఇలా మీరు ఇవాళ 17 and 18 వర్డ్స్ మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఫైనల్లీ ఇలా ఇంగ్లీష్ అనేది వొకాబులరీతో పాటు గ్రామర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా మీరు డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ టేకప్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు. కేవలం ఇంతకుముందు 2,000 రూపాయలు ఉండేదమ్మా ఫీజు, ఇప్పుడు 1,000 రూపాయలు చేశాను. మళ్ళీ November 1st నుంచి 2,000 చేస్తాను. సో మంత్ ఎండ్ లోపు మీరు 1,000 రూపాయలు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. మన వెబ్సైట్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని కొడితే మీకు సరిపోతుంది. ltxclasses.com వెబ్సైట్లో జస్ట్ టైప్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, దట్ ఈజ్ ఎనఫ్. మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.